సార్ నేను విఘ్నేష్ని సార్. యా విఘ్నేష్ చెప్పమ్మా. సార్ మన మ్యూజిక్కి ఆడిషన్కి పంపించిన కదా సార్, యా చూశాను. నచ్చిందా సార్? మ్యూజిక్ చాలా బాగుంది అండ్ నీ గిటార్ ప్లే చేసే విధానం కూడా బాగుంది. బట్ మా స్టూడియోకి ఈ మ్యూజిక్ సెట్ కాదమ్మా. సారీ. ఆల్ ది బెస్ట్. సార్ కావాలంటే ఇంకోటి పంపిస్తా సార్. సార్ హలో హలో అరే విఘ్నేష్, అలా టీ దాకా నీకు బయటికి వెళ్తున్నాం, వస్తావు నువ్వు? సరే నేను బయట ఉంటా, జల్దీ రా. హలో హలో నాన్న. హలో, ఏం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, ఈ ఇన్స్టిట్యూట్ దగ్గరనే ఉన్నా. అబద్ధాలు ఆడాకరా విఘ్నేష్. నువ్వు కోచింగ్కి సరిగా రావట్లేదన్న కాల్ వచ్చింది. అదేం లేదు నాన్న. ఆ గిటారు మ్యూజిక్ అంటూ టైం వేస్ట్ చేయకు. కోచింగ్కి సరిగా వెళ్ళు. మంచిగా చెప్తున్నా విను. చక్కగా చదువుకొని జాబ్ చేస్తా అంటే ఆడ ఉండు, లేకపోతే ఊరికొచ్చాయి. సరే నాన్న. అరే నితీష్, చాయ్ పైసలు రా. ఏ వద్దులే మామ, నీ దగ్గర నుంచి పనికి వస్తుంది. ఇంకెన్నాళ్ళు మామ ఈ మ్యూజిక్ నమ్ముకొని మాలా జాబ్ చేయొచ్చు కదా. మామ నువ్వు అంటే చాలు, నీకు రేపటికల్లా ఒక ఇంటర్వ్యూ సెట్ చేస్తా. ఏమరా విఘ్నేష్, తిన్నావా? ఏంద్రా ఈవినింగ్ చాయ్ షాప్ దగ్గర వాళ్ళ అన్న మాటలకు బాధపడుతున్నావా? అదేం లేదన్నా. మరి ఎందుకు డల్గా కూర్చున్నావు? ఎందుకన్నా నాకు ఎట్లా జరుగుతుంది, ఒక్క పని కూడా అయితే లేదు. ఏం కాదురా, బాధపడకు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు. పోనీరా పోనీ, ఎందుకు ఏడుస్తున్నావు? బాధపడకు. ఏందన్నా ఎట్లయితుంది నా బతుకు? అందరు హ్యాపీ ఉన్నారు, నేను తప్ప. వద్దులేరా, బాధపడితే ఏమొస్తుంది చెప్పు. ఏందో నా బతుకు ఇట్లా అవుతుంది. నీకేందన్నా, మంచి జాబ్ చేస్తున్నావు, లైఫ్ సెటిల్. వాలీబాల్లో మా డిస్ట్రిక్ట్లో టాప్ 1 ప్లేయర్రా నేను. బాగా ఆడి నేషనల్స్కి రిప్రజెంట్ చేయాలని నా డ్రీమ్ ఉండే. బట్ మా ఫాదర్ చనిపోవడం వల్ల మొత్తం ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా నా మీదనే పడ్డది. దాంతో చేసేదేం లేక నా డ్రీమ్స్ అన్నీ సాక్రిఫైస్ చేసి మా అమ్మ కోసం ఇష్టం లేకపోయినా ఈ జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు చెప్పరా, నీకే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేదన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోరా విఘ్నేష్,
మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి డ్రీమ్స్ ఇవన్నీ అస్సలు సెట్ కావరా. వదిలే. అంటే ఏందన్నా, నాకు కళలు కనవద్దా? ఇట్లానే బతకాలా? తప్పదురా విఘ్నేష్, నీకు రేపు మా ఆఫీస్లో ఏదో ఒక ఇంటర్వ్యూ సెట్ చేస్తా. ఏదో ఒక జాబ్ చేసుకోరాదు. టెన్షన్ పడకరా, మెల్లగా అన్నీ అవే అలవాటు అయిపోతాయిలే. రేపు వచ్చే మళ్ళా. అన్నా, నువ్వు జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నావా? थक सा गया हूँ मैं चलते चलते, सपने जो देखे थे जलते देखे, हर कोशिश ने कहा बस कर, हर रास्ता बोला तू नहीं, मैं खुद से हारा हूँ लोगों से पहले ले, हर बार उठा पर गिरा अकेला ही, they said I'm not enough, maybe they were right, पर दिल ने माना ही नहीं, that this is the end of my life, इस आग के पास बैठा हूँ खुद से बात करते हुए, చక్కగా చదువుకొని జాబ్ చేస్తా అంటే ఆడ ఉండు, లేకపోతే ఊరికొచ్చాయి. तो ये सच सुन ले, गिव में थोड़ा सा उजाला इस अंधेरी रात में, गिव में एक नई सांस इस थके हुए दिल में. అన్నా I can't fit in this society. Goodbye. Good morning, Mr. Vignesh. Your music has been selected, so please visit our studio tomorrow. ताली नहीं दी सिर्फ उंगली उठाई, मैं फिर भी मुस्कुरा के बोला I'm still trying, give me थोड़ा सा उजाला, पूरी रोशनी नहीं,